వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్లో హెచ్జిటి న్యూ మెంటర్షిప్ బ్యాచ్కి సంబంధించి మనం ప్రతిరోజు కూడా సిలబస్ అనౌన్స్ చేసి సాయంత్రం 50 మార్కులకు ఆ యొక్క డైలీ టెస్ట్తో పాటు 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇందులో భాగంగా హెచ్జిటి వాళ్ళు ఈరోజు మనం చూసినట్టయితే సైకాలజీ సంబంధించి అత్యంత ముఖ్యమైన టాపిక్ అయినటువంటి అభ్యసనం అవగాహన అనే టాపిక్ని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు ఆఫ్లైన్లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకొని మరి ప్రిపేర్ కావచ్చు. పూర్తిగా దీన్ని బేస్ చేసుకొని సాయంత్రం 50 మార్కులకు డైలీ టెస్ట్ ఉంటుంది, దాన్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ప్రామాణికంగా ఉండే అన్ని రకాల పుస్తకాలను బేస్ చేసుకొని గత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకొని ఈ యొక్క మెటీరియల్ అనేది ఫుల్ ఫెడ్జ్డ్గా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఈ మెటీరియల్ మీరు చదివితే చాలు అన్ని రకాల పుస్తకాలు మీరు కవర్ చేసినట్టే. ఇంకా గత ప్రశ్నపత్రాల్లో ఉండే ప్రశ్నలు సైతం కూడా మనం ఈ పీడిఎఫ్లో పొందుపరచడం జరిగింది. సింపుల్గా మీరు ఈ టాపిక్లో అత్యంత ముఖ్యమైనటువంటి అభ్యసనం అర్థము అనే యొక్క అంశంతో పాటు అభ్యసనం అంటే ఏమిటి ఇలాంటి అంశాలతో పాటు అభ్యసనం లక్షణాలు, అభ్యసనం యొక్క రకాలు, ఇంకా ముఖ్యంగా మనం వీటిల్లో నేర్చుకుంటే మనం అప్లికేషన్ ఓరియంటెడ్గా కూడా మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అభ్యసనం జరగడానికి గల కారణాలు అనే టాపిక్ నుంచి అభ్యసన వక్రరేఖలు, ఇందులో తిరోగమన వక్రరేఖ అంటే ఏమిటి, పుటాకార వక్రరేఖ అంటే ఏమిటి, మిశ్రమ వక్రరేఖ అంటే ఏమిటి, ఇంకా ముఖ్యంగా లాక్షణిక అభ్యసన వక్రరేఖలు అంటే ఏమిటి, ఇలాంటి అంశాలని ఇన్డెప్త్గా ఇవ్వడంతో పాటు మీరు ఇక్కడ చూస్తున్నారు దీనికి సంబంధించి ఒక ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనం పొందుపరచడం జరిగింది. ఇంకా అభ్యసనాన్ని ప్రభావితం చేయు వ్యక్తిగత కారకాలు మరియు పరిసర కారకాలకు సంబంధించి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంకా ముఖ్యంగా అభ్యసనంలోని వివిధ రంగాలు, ఆ రంగాలు జ్ఞానాత్మక రంగం కావచ్చు, భావావేశ రంగం కావచ్చు, ఇంకా ముఖ్యంగా మానసిక చలనాత్మక రంగం కావచ్చు, అందులో ఉండే లక్ష్యాలు ఏమిటి, ఇంకా ముఖ్యంగా అవసరాలు అంటే ఏమిటి, అవసరాలలో ఎన్ని రకాలు ఉన్నాయి, అవసరాల అనుక్రమణ పట్టిక అనేది మనం పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రీవియస్ బిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ వచ్చాం. అంటే ఏ టాపిక్కి సంబంధించి ఆ టాపిక్ కింద మనం సింపుల్గా ప్రీవియస్ బిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ వస్తాం. ఇంకా అభ్యసనంలో ప్రేరణ అంటే ఏమిటి, దాని యొక్క పాత్ర అంటే ఏమిటి, భావన అంటే ఏమిటి, ఇలాంటి అంశాలు మొత్తం కూడా ఈరోజు మీరు చదువుకుంటారు. దీనికి సంబంధించి సాయంత్రం మీకు 50 మార్కులకు డైలీ టెస్ట్ పెట్టి మీ మార్క్స్ మరియు ర్యాంక్స్ని ప్రొవైడ్ చేస్తూ సిలబస్ను కూడా సకాలంలో పూర్తి చేసే బాధ్యత అనేది మేము తీసుకుంటాం.